ప్రస్తుతం ఇక్కడ బాధిత కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. చెప్పండి, ఏం షాప్ ఉండే ఇక్కడ? ఇక్కడ హెల్మెట్ హోల్డ్ అనే ఒకటి ఉండే. ఇక్కడ నుంచి ఆ కొన దాకా హెల్మెట్ హోల్డ్ అనమాట. దాని పైన టాయ్ షాప్ ఉండే. అయితే ఒక మే 20 తారీఖున ఒక జంగడం జరిగింది. ఇదే పక్కన హర్షం వేస్తుంది కదా, వాళ్ళది వెనక బ్యాక్ సైడ్ చిమ్మి ఉంటది. ఆ చిమ్మి నుంచి అతను రోజుకు ఒక 500 కిలోల కట్టెలు కాల్చి వంటలు చేస్తాడు అనమాట. ఆ చిమ్మి నుంచి వచ్చే పొగ నుంచి మన షాప్ లో హీట్ అయిపోయి అన్ని సామాన్లు మెంట్ అయిపోయాయి. అయితే ప్రతి ఒక్క మెసేజ్ మా బ్రదర్ ఓనర్ అనమాట, ఆయన హర్షం కి పెట్టిండు, అన్న ఇది ప్రాబ్లం అవుతుంది చెక్ చేసుకొని అని లాస్ట్ మంత్ 20 తారీఖు రోజు చెప్పిండు అనమాట. చెప్తే ఓకే చేస్తాను అని చెప్పిండు. లాస్ట్ హర్షం వేస్తుంది ఆ పేపర్ ఉండే, ఇంకొక పేపర్ ఇట్లా కాలిపోతే ఇట్లా పొగలు వస్తుండే మా దానికి. ఇది పైన సెకండ్ ఫ్లోర్ అలా చిమ్మి ఉంటది, మెయిన్ ఫోటో ఉంటుంది, ఆనుకొని ఉంటుంది. దానికి ఆనుకొని ఒక 6 ఇంచెస్ గ్యాప్ ఉంది బిల్డింగ్ కి అంతే. దానికి మీకు క్లారిటీగా అంటే చిమ్మి ఇట్లా ఓపెన్ ఉంది. ఈ హీట్ వల్ల మన బ్యాక్ సైడ్ ఇట్లా అయిపోతుండే, కాలిపోయి ఇట్లా అవుతుండే అనమాట. అది దానివల్ల మెయిన్ అయితే వాళ్ళకి చెప్తే వాళ్ళు చేపించారు ఒకసారి. తర్వాత ఫైర్ స్టేషన్ కి పోలీస్ స్టేషన్ కి వాళ్ళందరినీ కూడా కంప్లైంట్ చేస్తారు. ఎవరు కంప్లైంట్ తీసుకోవాలి, ఎవరైనా ప్రాణ నష్టం జరిగిందా ఆస్తి నష్టం జరిగిందా వాళ్ళు చేపిస్తారు అని చెప్పారు. నిన్న ఇదే టైంకి ఘటన జరిగినప్పుడు మా వాళ్ళందరూ లోపలనే ఉన్నారు. ఓనర్ ఉన్నారు, 8 మంది వర్కర్స్ ఉన్నారు, 2 కస్టమర్స్ ఉన్నారు, పైన ఉన్నారు. బయట నుంచి పబ్లిక్ వచ్చి చెప్పేదాకా ఓనర్స్ కి తెలియదు పైన ఫైర్ అవుతుందని, పొగొస్తుంది అని చెప్పి చూసే లోపల ఆ ఓనర్స్ కూడా మొత్తం తీసుకొని బ్యాగులు బట్టలు తీసుకునే ఛాన్స్ కూడా లేక ఓన్లీ ఫోన్లు ఒట్టి చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చేసారు బయటికి. వచ్చిన అంత ఆ పార్ట్ కొంచెం కాలుతుంది. పోలీసు వాళ్ళకి అప్పుడే ఆమె ఫోన్ చేయండి అని చెప్తే ఫైర్ స్టేషన్ ఒక 1 అవర్కి వచ్చింది. అదే జరిగిన సంఘటన ఒక 5 నిమిషాలు 10 నిమిషాలకు 20 నిమిషాలకు వస్తే ఈ ఏరియా అంతా కాలిపోయేది కాదు, మిగిలేది 50% కన్నా ఒక సేఫ్ ఉంటుండే. అది ఏంటంటే ఇక్కడ రావడం వల్ల ట్రాఫిక్ జామ్ వల్ల ఫైర్ స్టేషన్ కొంచెం లేట్ వచ్చింది. వాళ్ళు వచ్చినా కూడా సిబ్బంది చాలా కష్టపడ్డారు, మనకు సపోర్ట్ చేసారు. ఏంటంటే అదే ఒక 10 నిమిషాలు ఒక అర్ధగంట ముందు వచ్చింటే ఇంత ప్రాణ నష్టం అది ఆస్తి నష్టం జరగకపోయేది. దగ్గర ఖాళీ ఒక మా సెక్షన్ 3 కోట్ల రూపాయలు లాస్. ఇక్కడ నుంచి అక్కడ దాకా కొన్ని వేల హెల్మెట్లు ఉంటాయి. ఒక్కొక్క హెల్మెట్ 5,000, 10,000, 2,000, 300, 200 అన్ని బ్రాండెడ్ హెల్మెట్స్ అలా ఉన్నాయి. ఒక్కొక్క హెల్మెట్ పైన టాయ్ షాప్ ఉంది, అదొకటి బట్టలది ఉంది, దాంది మళ్ళీ 15 మంది వర్కర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ వర్కర్స్ అంతా రోడ్డు మీద పడతారు. అందుకనే వాళ్ళకి ప్రభుత్వం ఏమైనా తొందరగా ఏదైనా చేస్తే కొద్దిగా గొప్ప క్లీన్ చేసుకొని మళ్ళీ ఏమైనా సదుపాయం ఉంటే అది చేస్తే బాగుంటది. వాళ్ళకు కూడా అంటే ఎమ్మెల్యే గారు వచ్చారు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు వచ్చారు, చెప్తాను అని చెప్పారు. అది అతని కూడా దగ్గరికి కూడా వెళ్ళాలి. తలసాని శ్రీనివాస గారు కూడా వచ్చారంట. ఇంతకు ముందే కవితక్క గారు కూడా వచ్చారు. ప్రభుత్వం గురించి డిమాండ్ చేసే బాధితులకు నష్టపరిహారం ఇప్పించే వరకు పోరాడతానికి కవితక్క కూడా సపోర్ట్ చేశారు. ఏంటంటే ముఖ్యంగా వీళ్ళు డైలీ వర్కర్స్, రేపు వాళ్ళు 10 కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. ఇప్పుడు వాళ్ళు ఓనర్స్ కూడా రోడ్డు మీద పడతారు. వాళ్ళకు నెలకు ఈఎంఐ 2,50,000 ఉంది. ఇప్పుడు ఆ ఈఎంఐ ఎలా కట్టాలి, వాళ్ళు ఎలా బతకాలి, వాళ్ళ ఇప్పుడు ఉన్న వర్కర్స్ ఫ్యామిలీస్ ఎలా ఉండాలి. ఏంటంటే ప్రభుత్వం జర ముందే స్పందించి ఒక వారం రోజులలో క్లీనింగ్ చేయించి ఓ కొద్ది పాటైనా ఇస్తే వాళ్ళ కుటుంబాలకు హెల్ప్ అవుతుంది. లేకుంటే దాన్ని తలుచుకొని బాధపడి వాళ్ళు క్షీణించి హెల్త్ ఖరాబ్ చేసుకుంటారు. ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ప్రభుత్వం నుంచి కొంచెం ఆర్థిక సహాయం కానీ ఆ పక్కన మెస్సు వాళ్ళని కూడా తప్పు ఉందో లేదో గతంలో అయిన వల్ల తప్పు జరిగింది, అతను కూడా కొంచెం ఆదుకోవాలి, వీళ్ళని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అంతే. ఒక